ఎట్లా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగాలేదు. నీకు దోచింది చెప్పాలి. బాగాలే అన్న, కిరాయిలు దండాలు అందరు రోడ్డు మీద పోతుంది. అంటే ఏం పథకాలు అందలేదు ఏంటి? పథకాలు లేవు, గిత్కాలు లేవు, ఏమున్నాయి ఏమి వచ్చినాయి పథకాలు ఏం రాదు. ఫ్రీ బస్ పెట్టిండు, ఈ బస్సు ఒకటే పెట్టిండు, ఇంకేం పెట్టిండు? కరెంట్ ఫ్రీ. వచ్చానికి వచ్చేది, రావడానికి రాలేదు. గవర్నమెంట్ ఇల్లు గవర్నమెంట్ ఇస్తారని ఎవరు ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది. ఏది రాలే, ఇంకా ఏది రాలే. కాంగ్రెస్ బాగుందా కేసీఆర్ బాగుందా? కేసీఆర్ కేసీఆర్ బాగుందా? కేసీఆర్ ఎందుకు బాగుందా కేసీఆర్? కేసీఆర్ అన్ని చేసిన కాబట్టి బాగుందని చెప్తారు. గరీబులను బతకనిస్తలేరు, ఏం చేద్దాం? అమ్ముకొని పెడితే ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక్కడ బండి ఆపనిస్తలేరు, ట్రాలీ బండి. ఏం చేద్దాం? ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఏమో. కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, జనం చేస్తున్నారా? జనాలు చేస్తున్నారా? ఏం చేస్తలేరు, పరేషాన్ ఉన్నారు. ఏం కాలే, నాకు పింఛన్ ఇస్తా అన్నారు, పింఛన్ కూడా రాలే, ఏం లేదు. ఏం ఫ్రీ బస్ పెట్టినారు సార్? ఆడవాళ్ళు చేసి దబాంచి వెళ్ళిపోతున్నారు బస్సు వాళ్ళు, ఆపకుండా. ఊర్లలో ఫ్రీ పోతున్నారు అన్నారు. మేము వరంగల్ పోతే ఫ్రీ బస్ లేట్ వస్తుంది, వేరే డీలక్స్ బస్సులో పోండి. పైసలు పెట్టి పోయినాం, నేను నా భార్య. సీట్ కాదు, బస్సు తక్కువ అసలు. పబ్లికే ఉన్నది కానీ బస్సు లేదు, వస్తుంది కానీ లేట్ వస్తుంది. డీలక్స్ కాదు, లోకల్ బస్ మెల్లగా పోతుంది. ఏడా అందినాయి సార్? ఏం కాలేదు. పింఛన్ అది వస్తుందిలే, అది వస్తుంది, అది వస్తుంది, అది ఒకటి వస్తుంది కానీ వేరేది ఏం లేదు. కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇవి వీడు ఏమి ఇయ్యాడు. పోయింది, చచ్చిపోయింది గవర్నమెంట్, చంపేసింది వీడు అందరికి. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, స్కీములు బాగాలేవని. పరిపాలన బాగాలేదు, స్కీములు బాగాలేదు. రాజశేఖర రెడ్డి ముఖం చూసి మార్పు చేసినాం అంతే, ఇదేం బాగాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓట్లు వేసినాం, వీని ముఖం చూసి ఓట్లు వేసినాం. రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓట్లు వేసినాం, కొద్దిగా మార్పు అని ఓట్లు వేసినాం అంతే. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, కొద్దిగా జూతం మార్పు అంటానే ఓట్లు అంతే. ఆహా, అడ్డగోలు హామీలు ఇచ్చిండు కదా, హామీల వల్ల ఓట్లు పడాయి అంతే. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టి దాంట్లో ఏం లేదు, అడ్డగోలు హామీలు ఇచ్చిండు, హామీల వల్ల అంతే. హామీల వల్ల ఓట్లు వేసాడు అంతే. రాజశేఖర ముఖం చూసి అంతే, ఏం లేదు. ఇప్పుడు ఒక ఎలక్షన్లు పెడితే కేసీఆర్ కొట్టేస్తావా, కేసీఆర్ గెలుస్తాడు మళ్ళీ సార్ ఎలక్షన్ పెడితే. అంటే మెజారిటీ ఎంత రావచ్చు? జరాపచ్చు విన్ అవుతాడు, విన్ అవుతాడు. కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇవి వీడు ఏమి ఇయ్యాడు. పోయింది, చచ్చిపోయింది గవర్నమెంట్, చంపేసింది వీడు అందరికి. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, స్కీములు బాగాలేవని. పరిపాలన బాగాలేదు, స్కీములు బాగాలేదు. రాజశేఖర రెడ్డి ముఖం చూసి మార్పు చేసినాం అంతే, ఇదేం బాగాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓట్లు వేసినాం, వీని ముఖం చూసి ఓట్లు వేసినాం. రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓట్లు వేసినాం, కొద్దిగా మార్పు అని ఓట్లు వేసినాం అంతే. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఉన్నది కావట్లేదు, ఇంకెట్లా ఉన్నది? ఊగులాటలు ఎక్కువ ఉన్నది, ఊగులాట ఉన్నది. అంటే ఏ రకంగా అంటున్నారు? ఏది లేదు సార్, ఏది ఉన్నది చెప్పు. మంచిగా ఉంది, 6 గ్యారెంటీలు పండుగలు చేసుకుంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు. అవు రైతు పండుగనే బోల్డ్ వేసారు కదా ఆడాడ. మొన్న లగచర్ల గొడవ చూసినా రైతులది, అక్కడ రాలేదు. మీకేం ఏం రాలేదు? ఏమొచ్చింది? ఏమీ లేదు. ఏం స్కీమ్ లేదు, 6 గ్యారెంటీలు పెట్టి అన్ని ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఏది లేదు, మా వరకు అయితే ఏది రాలేదు. కేసీఆర్దే బాగుండే, అన్ని మంచిగా చేసిండు, ఏం తక్కువ చేసిండు. పబ్లిక్ పబ్లిక్ మరి మొన్న లగచర్ల గొడవ చూసినా రైతులది, అక్కడ రాలేదు. మీకేం ఏం రాలేదు? ఏమొచ్చింది? ఏమీ లేదు.
ఏం స్కీములు 6 గ్యారెంటీలు పెట్టి అన్ని వస్తున్నాయి. ఒక్కటి కూడా లేదు ఇప్పుడు, ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఏది లేదు. మా వరకు అయితే ఏది రాలేదు. ఆ. ఎట్లా కేసీఆర్ది బాగుందా కాంగ్రెస్ బాగుందా? కేసీఆర్దే బాగుండే. ఆ. కేసీఆర్ ఏం నచ్చింది? అన్ని మంచిగా ఏం చేసిండు, ఏం తక్కువ చేసిండు. మరి ఈరోజు ఎట్లా గెలిపించింది మరి? పబ్లిక్ మొత్తం పబ్లిక్ చేసింది. పబ్లిక్ మరి మీ ఇంట్లో కూడా ఏం రాలే ఎవరికి? ఏం రాలే. అని కేసీఆర్ ప్రభుత్వానికి దీనికి ఏంది తేడా? కేసీఆర్ అంటే గరీబులకు చూసిండు, ఆయన లేనోళ్ళకి చూసిండు, అంత చేసిండు. కానీ వాడు ఏమన్నా తినవచ్చు, కానీ జనాల్ని మంచి చూసుకున్నాడు, జనాలకి ఏ ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కడే అట్లున్నాడా సీఎం? మిగతా అందరు అట్లే ఉన్నారు. ఏం సార్ మలక్పేట అది ఇది గరీబుల ఇల్లు మొత్తం గుల్లగొట్టేసినారు కదా. హైడ్రా హైదరాబాద్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? సంవత్సరానికి 10,000 అది అన్నాడు కదా మరి. సార్ నేను 40 సంవత్సరాలు నడిపించాను ఆటో, ప్యాసింజర్ ఆటో. అది అమ్మేసి ఇది కొని ఇది కొనుక్కున్నాను, ట్రాలీ కొనుక్కొని నడిపిస్తున్నాను. ఈడ ఆపి మ్యాక్ పెడితే చలో నికాలో తీ బండి ఈడికెళ్ళి తీ. ఈడ మా చౌరస్తల చెట్టు కింద నిలబడి అమ్ముకుంటూ కూర్చుంటే పెట్టోడు బండి తీసుకుపోతాను కదా, ఏదో చెట్టు కింద కూర్చుంటాను నేను. ఎండ కొడితే కూర్చుంటాను, తీసే బండి ఆపొద్దుతున్నాడు అంటే మెల్లమెల్ల గల్లీ 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 తిరిగి అమ్ముకుంటాడు. మొత్తానికి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ కి? కాంగ్రెస్ వేస్ట్ సార్, ఎంత మంచిది. ఇంతకుముందు కాంగ్రెస్ ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లా రాగానే ఏదో ఒకళ్ళు ఉంకలు పెడతారా? అట్లా చేయొద్దు, గరీబులకు సతాయించవద్దు. కేసీఆర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఫుల్ మెజారిటీ నుంచి వస్తారు కేసీఆర్. నిన్న కూడా అసెంబ్లీలో మీ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడండి కదా, సంజయ్ థియేటర్ లో చచ్చిపోయింది కూడా పుష్ప బాగానే దాని గురించి ఏమనుకుంటున్నావు? నేను చూడలేదు సార్, టీవీ చూడలేదు.